నమస్తే. షర్మిల, జగన్. సో వీళ్ళ అనుబంధానికి ఎన్ని హడ్డిల్స్ వచ్చినాయి, వీళ్ళిద్దరి మధ్య ఎన్ని రకాల గొడవలు వచ్చినాయి, ఒకరి మీద ఒకరు కక్ష సాధింపులు కూడా మనం చూసేసాము. వాళ్ళ పార్టీలు కూడా వేరైపోయినాయి. సో ఒకరి మీద ఒకరు దుయ్యబట్టుకున్నారు, ఇవన్నీ చూసాం మనం. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళా షర్మిల, జగన్ ఒక ఒప్పందానికి వచ్చేసారు, వీళ్ళిద్దరు కూడా కలిసిపోతూ ఉన్నారు అనే వార్త వినిపిస్తోంది. ఒకవేళ కలిసిపోతే ఏం జరగబోతోంది, రాజకీయాల్లోని ఏదైనా ఒక మార్పు వచ్చే అవకాశం ఉందా? ఇదైతే మనం మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారితో. సార్ నమస్తే. సార్ అక్కడ ఉన్నదే మనకి ఏపీలోని విపక్షమైన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీ ఉంది. కాంగ్రెస్ ని పెద్దగా షర్మిలని పెద్దగా ఏమి లెక్కలోకి తీసుకోవట్లేదు. బట్ ఇప్పుడు షర్మిలకి ఎట్లాగాని అనుకున్నాడు, మళ్ళీ వీళ్ళిద్దరూ కలుస్తారేమో అని ఎప్పటి నుంచో ఊహగానే అనిపిస్తుంది. సో అది ఇప్పుడు నిజం కాబోతుందని అనుకోవచ్చా మనం? ఒకవేళ కలిస్తే ఎట్లాంటి పవర్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? యాక్చువల్గా ఏంటంటే రేపు వైఎస్ఆర్ జయంతి ఉందండి. సో జూలై 8. సో ఆ సందర్భంగా జగన్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు, పులివెందుల్లో ఉన్నాడు. పులివెందుల నుంచి ఆయన అక్కడేవో 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదంతా అయినాక రేపు మార్నింగ్ బయలుదేరి ఇడుపులపై వెళ్తాడు. సో మామూలుగా అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్ జయంతి కానీ వర్ధంతి కానీ విడివిడిగా చేసుకుంటున్నారు, కూతురు కొడుకు. తల్లి మాత్రం రెండింటికి హాజరవుతుంది, ఇద్దరిని ముద్దు పెట్టుకుంటుంది, ఆ వీడియోలు బయటకు వస్తుంటాయి. అది తల్లిగా ఆమె తప్పులేదు, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నంత మాత్రాన ఒకరిని హేట్ చేయలేదు కదా. ఇద్దరంటే ఇష్టం. జనరల్ గా ముందు నుంచి కూడా జగన్ అంటే తల్లికి ఎక్కువ ఇష్టము, క్లోజ్ గా ఉండేది. షర్మిలేమో తండ్రితో క్లోజ్ గా ఉండేది. జనరల్ గా కూడా అలాగే ఉంటారు ఆడపిల్లలు, తండ్రితోను, మగవాళ్ళు తల్లితో. సో అలాగే వీళ్ళింట్లో కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆమె అది బుక్లో కూడా నాలో నేను పుస్తకం రాసినప్పుడు కూడా అవన్నీ డీటెయిల్గా రాసింది విజయమ్మ. అయితే ఇప్పుడు ఆమెకి ఈ అమ్మాయికే అన్యాయం జరుగుతుందన్న యాంగిల్లో గట్టిగా షర్మిల వైపే నిలబడి కొన్ని విషయాల్లో జగన్ ఓపెన్గా కూడా ముఖ్యంగా ఆస్తుల పంపకాలకు సంబంధించి జగన్ ఓపెన్గా కూడా ఆమె వ్యతిరేకించింది. అంత మాత్రాన జగన్ ఏమి కంప్లీట్గా దూరం పెట్టేయలేదు. సో ఈ ఘర్షణ ఐక్యత అంటారు, ఈ అంటే కొన్ని విషయాల్లో మాత్రం వ్యతిరేకించి కొన్ని విషయాల్లో జగన్తోనే ఆమె ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది పొలిటికల్ యాంగిల్లోనే కలవాలి వీళ్ళిద్దరు. ఎందుకు కలవాల్సిన అవసరం ఉందంటే కాంగ్రెస్ ఇప్పుడు కొంత సౌత్ ఇండియాలో బలం వచ్చింది కాంగ్రెస్కి. అంటే కర్ణాటక, తెలంగాణలో కంప్లీట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏముంటున్నాయి. కేరళలో మొన్న కోయిలేషన్లో కాంగ్రెస్ ఉంది. అట్లాగే తమిళనాడులో కూడా విజయ్ ప్రభుత్వంలో 5 మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ 4 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నట్టుగా కోయిలేషన్ కానీ సోలో కానీ. ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఎదుగు బొదుగు లేదు. అదేదంటారు నానాటికి తీసుకట్టు నానం కొట్ట అదేదో సామెత ఉంది. అలాగే రోజు రోజుకి వెనక్కి వెళ్తుంది. షర్మిల వైఎస్ఆర్ కూతురు కదా, ఆమె ఉంటే కొంత జగన్ పార్టీలో ఉండే వాళ్ళని కొంతమందిని లాగచ్చు, ఇవన్నీ అనుకోనేదో లెక్కలు తీసుకొని పెట్టారు ఆమెని. ఆ పెట్టినప్పుడే మెర్జీ చేస్తానన్నప్పుడు ఈమె కొన్ని డిమాండ్లు పెడుతుంది కదా, నాకు ఇది కావాలి అది కావాలని. అలాగే అడిగినప్పుడు రాజ్యసభ ఇస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి ఈమెను అక్కడ పెట్టారు. కానీ రాజ్యసభ ఇస్తారని కూడా మొన్న పుకారు వచ్చింది, కర్ణాటక నుంచి మీకు రాజ్యసభ ఇస్తారని. పైగా డికే శివకుమార్ అక్కడ సీఎం అయ్యాడు. డికే శివకుమార్కి వైఎస్ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. షర్మిల మధ్య కూడా డికే శివకుమార్ ఇంటికి వెళ్ళి బర్త్డే విషయం చెప్పి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా చేసింది. సో అందుకని ఆమెకి ఇస్తారు గ్యారంటీగా అన్నారు, లాస్ట్ మినిట్లో ఇవ్వలేదు. అయితే ఇప్పుడు సమీకరణాలు ఏంటంటే కాంగ్రెస్ ఈసారి ఎలాగన్నా అధికారంలోకి రావాలి అని గట్టిగా అనుకుంటుంది. అందుకని ఇతర పక్షాలని కలుపుకోవడం, లేదా మెర్జ్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళతో కలిసి వెళ్ళడం. అంటే బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలు కొన్ని ఉన్నాయి, వైసీపీ లాంటివి. సో వాళ్ళతో కూడా టైప్ అవుదామన్న యాంగిల్లో కాంగ్రెస్ ఉంది. ఆల్రెడీ ఎన్సీపీ కాంగ్రెస్లోకి మెర్జ్ అవబోతుంది శరద్ పవార్ దీంట్లో. అలాగే టీఎంసీ కూడా కాంగ్రెస్లోకి మెర్జ్ అని పుకార్లు నడుస్తున్నాయి. సో ఆ యాంగిల్ ఇప్పుడు జగన్ని కూడా కలుపుకుంటే, అంటే జగన్ ఏమీ మెర్జ్ చేయడు, కనీసం జగన్ని కూడా కలుపుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొంత వాళ్ళకి మళ్ళీ కాంగ్రెస్కి 4-5 వచ్చిన తమిళనాడులో లాగా ముందు అసలు ఒక గ్రిప్ అనేది దొరుకుతుంది. అది వాళ్లకున్న అజెండా, రాహుల్ గాంధీకి ఉండే అజెండా. ఈ అజెండాకి ఇబ్బంది ఏంటంటే షర్మిల ఇబ్బంది. షర్మిలాకి అందుకనే రాజ్యసభ ఇస్తే ఆమె మళ్ళీ బలపడుతుంది. కాబట్టి ఆమెను వీక్ చేయాలంటే, వీక్ అయితే తన మాట వింటారు, మళ్ళీ బలంగా వెళ్ళింది ఆమె మాట అనకపోతే జగన్ కలుపుకోవడం కష్టం. అందుకని షర్మిలకి ఇప్పుడు ఇవ్వకుండా, షర్మిలకి ఏంటంటే నువ్వు ముందుగా మీ అన్నతో సెటిల్ చేసుకో,
ఆస్తులు ఆస్తులు అని గొడవపడి మీ అన్నకి యాంటీగా మాట్లాడితే మన కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది. అంటే ఎప్పుడైనా పార్టీ వ్యక్తి అనుకున్నప్పుడు వ్యక్తి త్యాగాలు చేసి పార్టీ కోసం పనిచేయాలనేది ఎక్కడైనా ఎనీ పొలిటికల్ పార్టీలో సిద్ధాంతం ఉంటుంది. అంతేగాని వ్యక్తుల కోసం పార్టీని నాశనం చేయడం అనేది చూడలేరు ఎవరు కూడా. ఈమె అదే చేస్తున్నట్టుగానే మనకు కనబడుతుంది. గత కొంతకాలంగా జగనే ఆమెకి ఎనిమి లాగా, నిజానికి ఆమెకి ఎనిమి ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమెకి ఎనిమి ఎవరు? కూటమి ప్రభుత్వం. కానీ కూటమి ప్రభుత్వాన్ని ఎనిమిగా చూడకుండా కాంగ్రెస్ ఎనిమి జగనే అయినట్టుగా, జగన్ నిజానికి కూటమి ప్రభుత్వానికి కూడా ఎనిమి కాబట్టి ఎనిమికి ఎనిమి ఫ్రెండ్ గా చూడాలి పొలిటికల్ గా. అది ఆమె చేయట్లేదు. అంటే పొలిటికల్ అజెండాని దాటి వ్యక్తిగత అజెండాతో ఆమె వెళ్తుంది అనేది అందరికి అర్థమైంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఆమె గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది, నువ్వు జగన్తో రాజీ పడాలి పార్టీ కోసం, దానికి మా వైపు నుంచి ఏం సహాయం కావాలో చేస్తాము. సో ఇప్పుడు డీకే వీళ్ళిద్దరి మధ్య, డీకే శివకుమార్ వీళ్ళిద్దరి మధ్య ఒక కాంప్రమైజింగ్ ఫ్యాక్ట్ జగన్ కూడా అవసరం. జగన్ కూడా ఇంట్లోని పోరు ఇంత కాదని వేమని చెప్పినట్టుగా, ముందు నువ్వు ఇంట్లోనే సరిదిద్దుకోలేనివాడు బయట ఏం చేస్తావని జగన్ కూడా ఇబ్బంది. సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు వేరే మహిళలకు ఎలా చేస్తారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. అందుకని ఇప్పుడు జగన్ కూడా అది సెటిల్ చేసుకోవాలి. రెండోది ఏంటంటే జగన్కు ఉన్న ప్రాబ్లం, పొలిటికల్ ప్రాబ్లం ఏంటంటే జగన్ ఒక్కడే ఈ కూటమిని ఎదుర్కోగలడా? ఎందుకంటే కూటమి ముగ్గురు చీలిపోరు. ఈసారి కూడా కూటమి మేము 20 ఏళ్ళు కలిసి ఉంటామని పదే పదే చెప్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఉంటే జగన్ కి ఉన్నదంత 39 to 40% ఓట్ షేర్ ఉంది. అది సరిపోదు కదా. సో కాబట్టి ఇప్పుడు జగన్ కూడా వేరే వాళ్ళని కలుపుకోవాలి. సో అందుకని ఇప్పుడు జగన్ ఏం ఆలోచిస్తున్నా అంటే కాంగ్రెస్ తో, ఎందుకంటే బీజేపీతో కలిసే పరిస్థితి జగన్కి లేదు కాబట్టి ఇంక మిగిలింది అతనికి ఎవరు? కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం. ఇందులో సిపిఎం కొంత జగన్ పురోగా ఉందని చెప్తున్నారు. సిపిఐ కూడా ఈ మధ్య కూటమికి వ్యతిరేకంగా ఉంది. నిన్న కూడా రామనరస్ లో ఆయన ఎవరు నారాయణ కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడిందే రావణ్ మాట్లాడాడు, చొప్పు చూపించలేదు, అదొకటి తేడా అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ చొప్పు కూడా చూపించాడు, ఈయన చొప్పు చూపించలేదు. మరి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయకుండా ఈయన ఎందుకు అరెస్ట్ చేశారని నారాయణ అడుగుతున్నాడు. సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా ఈవెన్ వీధుల్లో కూడా వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అందువల్ల లెఫ్ట్ పార్టీల్ని ఇటు కాంగ్రెస్ ని కలుపుకొని జగన్, ఇంకేమన్నా దళిత పార్టీలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ జడశ్రవణ్ ఉన్నాడు, అలాంటి వాళ్ళంతా కూడా కలుపుకొని ఈ కూటమికి వ్యతిరేకంగా చిన్న చితక పార్టీలు కలుపుకొని వెళితే కనీసం ఒక బలం జగన్కి ఏర్పడే అవకాశం ఉంది. వివిధ వర్గాలు ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. రెండవది, ఇండియా కూటమిలో కానీ ఉంటే నేషనల్ వైడ్ కూడా జగన్కి ఏదన్నా జరిగినా నేషనల్ వైడ్ సపోర్టు జగన్కు ఉంటుంది. సో ఈ యాంగిల్లో జగన్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు. అంటే మన అదేదో సింహం సింగిల్ గా వస్తుంది, ఇలాగా సినిమా డైలాగులు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. ఇక్కడ సింహాలు లేవు, సింగిల్ గా లేవు. పొలిటికల్ పార్టీలో లక్ష్యం ఏంటి? గెలుపే. గెలుపుకి ఏం కావాలో అది చేయాలి తప్ప నేను సింగిల్ గా వస్తాను, నేను వీర మరణం పొందుతానంటే నువ్వు జీవితాంతం అలాగే ఉండిపోతావు, ఇంకా తగ్గిపోతుంది.